ఎందుకు నినివేకి తన ఉద్దేశాన్ని చెప్పకుండా పారిపోవటానికి ఇష్టపడ్డాడు? మీదన ఎవరున్నారు? అస్సీరియన్లు ఉన్నారు. కిందన ఎవరున్నారు? ఐగుప్తీయులు ఉన్నారు. పక్కన ఎవడున్నాడు? బాబిలోనియన్ ఉన్నాడు. ఇటుపక్క ఏముంది? సముద్రం ఉంది. బాబిలోనికి, ఇశ్రాయేలీలకి, ఐగుప్తీయులకి మధ్య ఉంది అరేబియా ఎడారి ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ఐగుప్తు మీదకి యుద్ధంకి వెళ్ళాలి అంటే ఈ అస్సీరీయులు కానీ బబులోనీయులు కానీ తిన్నగా యెరూషలేము మీద నుంచే ఐగుప్తుకి వెళ్ళాలి. కనుక ఏం చేసేవారంటే చీటికి మాటికి నలిపేసేవారు. వాడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ దేశం గుండా వెళ్ళి చిందర వందర చేసేసేవారు. యుద్ధం మొదలైందంటే ముందు ఇశ్రాయేలీయుల గుండెలు అవిసిపోయాయి, నలిగిపోయారు. ఇటు బబులోనీయులు, ఇటు అస్సీరీయులు నలిగిపోయి ఉన్నటువంటి టైంలో అస్సీరియా క్యాపిటల్ అయినటువంటి నినివేకి వెళ్ళి నువ్వు స్వార్థ చెప్పు, దేవుడు మాట్లాడబోతామన్నాడు, వాళ్ళు పాపం ఎక్కువైపోయింది, వాళ్ళు బ్రతుకు మార్చాలనుకుంటున్నాను నేను అని యోనాకు చెప్తే, నా ప్రజలను చంపేసే వాళ్ళ గురించి స్వార్థ చెప్పమంటే ఈయన స్వార్థ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మారిపోతారు, మా బ్రతుకులు చిందర వందర అయిపోతాయని అందుకు వెళ్ళిపోయాడు యోనా. కానీ అగౌరవంతో కాదు. దేవుడు అంటే గౌరవే. అందుకే చూడండి ఏమన్నాడు? నా దేవునికి యోనా గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది కదా, ఆకాశమును భూమిని సృష్టించిన ఆయన సన్నిధిలో నేను పాపం చేశానయ్యా. సముద్రుడు ఎత్తిపడేయండి, నన్ను ఎత్తిపడేయండి, నేను బ్రతకడానికి అర్హుడను కాదు, ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త మాటను కాదని నేను వచ్చేస్తున్నాను. అందుకే యోనాకు కోపం వచ్చింది. అస్సీరియా రాజధాని నినివేకి చెప్పకుండా ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. కానీ ప్రతి ప్రవక్త దేవుని మాట విన్న ప్రవక్తే.